హాయ్! వెల్కమ్ టు సారీస్ వరల్డ్. ఇది హైదరాబాద్‌లో డే 5 అనమాట. ఇంకా లాస్ట్ డే హోటల్‌కి చెక్ ఇన్ చేసేసి బయలుదేరిపోయాం. హైదరాబాద్‌కి బై బై చెప్పేసి. అన్ని ప్లేస్‌లు తిరిగేసాం కదా! ఫుల్ ఫన్ టైమ్ మిస్ అయిపోతే ఎలా? ఫన్ ప్లేస్‌కైతే బయలుదేరిపోయామనమాట. హైదరాబాద్‌లో వండర్‌లాకి బయలుదేరాం. లాస్ట్ డే ఇంకా అక్కడ ఫుల్‌గా ఫన్ ఎంజాయ్ చేసి డైరెక్ట్‌గా స్టేషన్‌కైతే బయలుదేరిపోయాము. క్యాబ్ అతను మాతో పాటే వచ్చారు కాబట్టి లగేజ్ అంతా కార్‌లో పెట్టేసుకొని వండర్‌లాలో మంచిగా ఎంజాయ్ చేసి డైరెక్ట్‌గా స్టేషన్‌కి వెళ్ళిపోయామనమాట. ముందు రోజు కోటికి వెళ్ళాం కదా! కోటిలో వండర్‌లా కోసం షాపింగ్ చేసామనమాట. ఇంకేం కొనలేదక్కడ. మేమే నవ్వుకున్నాం మళ్ళీ వచ్చేసిన తర్వాత. తీరా వండర్‌లా దగ్గరికొస్తే దారంతా అవే టీ షర్ట్‌లు, ప్యాంట్లు అయి ఉన్నాయన్నమాట. మనం ఇక్కడ కూడా తీసుకోవచ్చు. అక్కడికి ఇక్కడికి మహా అయితే ₹50 చేంజ్ ఉంటదేమో అంతే ప్రైస్. మిగతా అంతా అలాగే ఉంది. మేమేమో దీనికోసం ఒక పూటంతా వేస్ట్ చేసామని నవ్వుకున్నాము. ఇంక వండర్‌లా దగ్గరికైతే వచ్చేసాం. మేము ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేసుకున్నామనమాట. ఆఫర్‌లుంటాయి చాలా వరకు మనం చూసుకొని బుక్ చేసుకోవాలి. ఎక్కువ మందికైతే ఇంకా బెనిఫిట్ అనమాట. ఒకళ్ళిద్దరు చేసుకునే దానికంటే కూడా. మేము ఎలాగో 11 మెంబర్స్ ఉన్నాం కదా! క్యాబ్ అతనితో కలిపి 12 మెంబర్స్. మాకు సగానికి సగం ఆఫరొచ్చింది. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. మామూలుగా అయితే ఎక్కువ అమౌంట్ ఆఫర్‌ల వల్ల సగం అవుతుందనుకున్నాం అమౌంట్‌కి గానీ మేమందరం ఎళ్ళొచ్చేసామనమాట. అప్పుడు వండర్ వుమెన్ అని చెప్పి ఇద్దరికి బుక్ చేస్తే ఇద్దరికి ఫ్రీ అనమాట. లేడీస్‌కి. అలాగే జెంట్స్‌కి కూడా ముగ్గురికి బుక్ చేస్తే ఒకళ్ళకి ఫ్రీ. బర్త్‌డే పర్సన్ ఎవరైనా ఆ మంత్‌లో ఎవరిదైనా బర్త్‌డే ఉంటే వాళ్ళకి ఫ్రీ అనమాట. మనం ఒక టికెట్ బుక్ చేస్తే ఆ బర్త్‌డే పర్సన్ ఫ్రీ అనమాట. ఆ మంత్‌లో ఏదైనా ఒక రోజైతే సరిపోద్ది. అదే రోజు ఉండాలని ఏం లేదు. మా హస్బెండ్‌ది జూన్ నెలలో బర్త్‌డే ఉంది కాబట్టి ఆయనకి ఫ్రీ అనమాట. పిల్లలకు కూడా మేము ఇద్దరికి చేస్తే ఇద్దరికి ఫ్రీ కాబట్టి ఇద్దరు అమ్మాయిలు అలా ఎళ్ళిపోయాం మేము. అంటే మేము 12 మంది ఎళ్తే ఆరుగురికి టికెట్లు బుక్ చేసినట్టనమాట. ఆఫర్‌లుంటాయి. మనం అలా ఆఫర్‌లు చూసుకొని బుక్ చేసుకుంటే అమౌంట్ సేవ్ అవుతుంది మనకి. ఇదైతే ఫుల్ అందరూ ఎళ్లి ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్ అనమాట. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి. మాకింకా టైం సరిపోలేదు. అప్పుడే టైం అయిపోయిందా ఇంకొంసేపు ఉంటే బావుండు అనిపిచ్చింది. మొత్తం హైదరాబాద్ మొత్తానికి ఎంజాయ్ చేసిన ప్లేస్ ఫుల్‌గా అంటే ఇదొకటనమాట. ఫుల్‌గా ఎంజాయ్ చేసాం మేము పిల్లలు కూడా. అంటే అంతకుముందు ఎక్కడికెళ్ళినా పిల్లలకి అంటే అంత ఎంజాయ్ చేసే స్పేస్ దొరకలేదు గానీ, వండర్‌లా అయితే ఫస్ట్ వాళ్ళే అన్ని పిల్లల రైడ్లు రైడ్స్ ఎన్నైతే వేసేశారు. ఉన్నాయో ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేసేసారు. అది ఒకసారి కాదు 2, 2 సార్లు ట్రై చేశారనమాట. మేమెళ్ళినప్పుడు పిల్లలది కొంచెం ఫ్రీగానే ఉండింది. రైడ్లు వేసే ప్లేసు. సో, వాళ్ళకి నచ్చినంత సేపు అక్కడ ఆడుకున్నారు. ఈలోపు మేము పెద్దవాళ్ళం వేరే రైడ్ల దగ్గరికి క్యూలో నిలబడ్డాం అనమాట. కాకపోతే చాలా టైం ఆ క్యూ లైన్‌లోనే వేస్ట్ అయిపోయింది. ఒక్కొక్క రైడ్‌కి 1 అవర్, 2 అవర్స్ అలా లైన్‌లో నిలబడాల్సొచ్చింది. చాలా వరకు దానివల్ల టైం వేస్ట్ అయిపోయింది. కొన్ని రైడ్లు ట్రై చేయలేకపోయాం మేము. ఆఖరికి టైం అయిపోయిందనమాట. ఈవినింగ్ 5 వరకే టైము. ఈలోపే మనం ఈ రైడ్స్ పూర్తి చేసి వాటర్ రైడ్స్‌కెళ్ళి ఇలా అన్నీ సెట్ చేసుకోవాలనమాట. కాకపోతే అందరూ అన్ని రైడ్లు ట్రై చేయలేరు కన్ఫర్మ్‌గా. ఏదో మనకి నచ్చినయి వరకు 1, 2 ట్రై చేయాలనమాట. పిల్లలైతే ఫస్ట్ వాళ్ళెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని రైడ్స్ ట్రై చేసేసారు. ఇక్కడ కూడా ఏజ్, హైటు, వెయిటు ఇవన్నీ కూడా రిస్ట్రిక్షన్స్ అనమాట. అంటే వాళ్ళు ఏ రైడ్‌కెళ్ళొచ్చు, దేనికి పంపించకూడదనేది వాళ్ళకున్నాయి. సో, వాళ్ళకి తగ్గట్టు అన్ని రైడ్లు ట్రై చేసేసారనమాట. ఇంక నెక్స్ట్ మేమైతే క్యూ లైన్‌లోకి నిలబడ్డాం. ఫస్ట్ ఇప్పుడు పిల్లలెక్కారు గదా! అలాంటి దానికి నిలబడ్డాం కానీ, మాకసల ఆ లైన్‌లో చాలా టైం పట్టేస్తది. మళ్ళీ వద్దామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాము. నెక్స్ట్ ఇంకోటి 'నువ్వు నాకు నచ్చావు'లో బ్రహ్మానందం గారు ఎక్కుతారు గదా! ఆపండ్రోయ్ అంటారు. ఆ రైడ్‌కి వెళ్ళాం. నాకు ఫస్ట్ నుంచి వండర్‌లాకెళ్తే అది కన్ఫర్మ్ ట్రై చేయాలనేసి మైండ్‌లో ఫిక్స్ అయిపోయిందనమాట. దానికైతే ఎళ్ళాలి. ఇంకేదైనా ఎళ్ళినా మా అక్క వెళ్ళకపోయినా వాళ్ళు, చెల్లి దానికెళ్దామని వాళ్ళు ఫిక్స్ ఇవన్నీ చూసి అయిపోయాను. భయపడుతుంటే, అమ్మో! నేను రాను అంటే పెద్ద వీరనారిలాగా నేనే మోటివేషన్ ఇచ్చాను. అంటే అదేం భయం ఉండదు. అది కూడా ట్రై చేయకపోతే ఇక్కడికెందుకు రావడం? వండర్‌లాకి ఎందుకొచ్చాం వేస్ట్‌గా అన్నీ ట్రై చేయాలి కదా! టికెట్ మీద అన్నీ ఫ్రీ ఉన్నప్పుడు మనం అన్నీ ట్రై చేయకపోతే ఆ డబ్బులు వేస్ట్ కదా! ఇలా నేనే పెద్ద వాగాననమాట ఫస్ట్ అంతా. దీనికి ఫస్ట్ వాళ్ళు లైన్‌లో ఎక్కువసేపు పట్టేస్తది వెళ్ళిపోదాం అన్నారని కొంచెం అలిగాను కూడా. తర్వాత అర్థమైంది ఎళ్ళకపోవడమే మంచిదేమో అని చెప్పి నెక్స్ట్ ఆ రైడ్‌కి వెళ్ళామని చెప్పాం కదా! నువ్వు నాకు నచ్చావు ట్రైన్ రైడు. దానికైతే వామ్మో! నాకిప్పుడు గుర్తు చేసుకున్నా కూడా భయమేస్తుంది. ఇంకొకసారి లైఫ్‌లో ఎప్పుడు ఎళ్ళకూడదనిపిచ్చింది. 2 అవర్సో, 1 ½ అవరో లైన్‌లోనే నిలబడ్డాం మేము. అది ఎలా అయినా సరే ఎక్కాలి. లేట్ అయినా పర్వాలేదు.
ఇది ట్రై చేయాలని చెప్పి ఆఖరికి వెళ్ళొచ్చేసరికి నా ఫేస్ చూసారా? వీడియో చూస్తే ఇంకా నవ్వుకుంటారనమాట. అంత భయమేసింది. ఎక్కినప్పుడు నేనే అందరికీ మోటివేషన్ చేశాను. దిగేటప్పుడు నన్ను ఒక ఇద్దరు పట్టుకొని తీసుకెళ్లాల్సొచ్చిందనమాట. బ్రహ్మానందం గారి కంటే ఘోరంగా అయిపోయింది నా అక్కడి నుంచి పరిస్థితి. వచ్చాక ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుండిపోయాను. ఎటు నడవలేక వామిటింగ్ ఫీలింగ్ వచ్చేసి చాలా ఇబ్బంది పడ్డాను. ఇంక తర్వాత అక్కడి నుంచి స్పేస్ అనే దానికి వెళ్ళామన్నమాట. ఇక్కడ మనకి స్పేస్‌లో ఉన్నట్టే ఉంటదంతా. ఆ ఎంట్రన్స్‌లో ఇలా స్పేస్‌లో ఏముంటది, ఎవరెవరు వెళ్లారనేది చూపిచ్చారు. తర్వాత వీడియో అన్నమాట. ఇది మాత్రం వండర్‌లాలో అందరూ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఎక్స్‌పీరియన్స్ చేయాలి. అన్నమాట ఇదైతే. వెళ్తేనే ఆ ఎక్స్‌పీరియన్స్ తెలుస్తది. మేమైతే ఫుల్‌గా ఎంజాయ్ చేసాం. ఈ ఒక్కటి చాలు ఇది ఈ రోజు ఇక్కడికొచ్చినందుకు అనిపించింది. Stability is at 87%. Next is threshold detected. Intergalactic transmission successful. Establishing communication. భూమి Next is threshold detected. వాటర్ బా 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 Two minutes until simulation shutdown. We are running out of time. స్పేస్ వీడియో మాత్రం సూపర్ అన్నమాట. మాకైతే వర్త్ అనిపించింది. ఎంత బాగుందో మళ్ళీ రెండోసారి వెళ్ళాలనిపించింది. కాకపోతే టైం మళ్ళీ సరిపోదని చెప్పి వచ్చేసాం అనమాట. ఇంకా నార్మల్ రైడ్స్ అన్నీ అయిపోయిన తర్వాత వాటర్ రైడ్స్కి వెళ్ళడానికి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసాము. ఇక్కడ చూపించే ప్రతి రైడు మేము ట్రై చేసాం. కాకపోతే అప్పుడు వీడియో తీయడానికి కుదరలేదన్నమాట. ఫోన్ మాకు అంత కుదరలేదు వీడియో తీయడానికి. ఒక్కొక్కరం భయం భయంగా వెళ్ళాం కదా. ఇది వేవ్ పూలు మ్యాక్సిమం అన్ని రైడ్స్ ట్రై చేసాం. ఏదో ఒకటో రెండో ఉండిపోయినట్టున్నాయి. పిల్లలైతే అన్నీ ట్రై చేసేసారనమాట. వేరే స్విమ్మింగ్ పూల్ దగ్గర కూడా వాళ్ళు ఫుల్గా ఆడుకున్నారు. మొత్తానికి వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు అనిపించింది. మేము కూడా మ్యాక్సిమం అన్ని రైడ్స్ ట్రై చేసాం. కాకపోతే వెయిటింగ్ ఎక్కువ కాబట్టి మాకు అదే రోజు మళ్ళీ రిటర్న్ ట్రైన్ ఉంది కదా, అదొక టెన్షన్ అనమాట. పైగా మాకు ట్రైన్ లేకపోయినా కూడా అది ఈవినింగ్ 5 వరకే ఉంటుంది. మాకైతే 8:30కి ట్రైను. 5 లోపు ఇవన్నీ కంప్లీట్ చేయాలి. ఒక్కొక్క దగ్గర క్యూ లైన్ చాలా ఉంది. సో కొన్ని రైడ్లు అయితే ట్రై చేయడానికి కుదరలేదు. మ్యాక్సిమం మాకు వీలైనంత వరకు ఎక్కడ గ్యాప్ తీసుకోకుండా వన్ బై వన్ ట్రై చేసాము. అక్కడే లంచ్ కూడా చేసేసాము. ఇంకా అదంతా వీడియో తీయడానికి ఏం కుదరలే. ఇంకా నైట్ అయితే బయలుదేరిపోయి మార్నింగ్ 8కి అలాగా వైజాగ్ వచ్చేసాం అనమాట. హైదరాబాద్ ట్రిప్ అయితే ఫుల్ హ్యాపీగా ఎండ్ చేసాం. మెయిన్ ముందు 4 రోజులు ఎలా తిరిగినా 5th డే అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేసి ట్రైన్ ఎక్కామన్నమాట. ఇంకా మార్నింగ్ వైజాగ్లో దిగి మళ్ళీ అక్కడి నుంచి అక్క వాళ్ళు అయితే పార్వతీపురం వెళ్ళిపోయారు. మేము వైజాగ్లో దిగేసరికి ఫుల్ వర్షం అనమాట. మళ్ళీ ఆటో బుక్ చేసి బయటకు వెళ్ళదంతా ఎందుకని మళ్ళీ వేరే ట్రైన్ ఎక్కి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. మొత్తానికి హైదరాబాద్ ట్రిప్ అయితే హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఎవరైనా హైదరాబాద్ వెళ్తే వండర్లా మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మ్యాక్సిమం అందరూ వెళ్ళడానికి ట్రై చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.